మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. 8 గంటలు దొరికింది, ఇదే ఛాన్స్ రో దేవుడా అనుకుని మొత్తం లాగిస్తారు అన్ని. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్తారు. అదే స్వీట్లు అవి అంటే ఇన్స్టెంట్గా చిన్న పదార్థం తిన్నా కూడా, చిన్న క్వాంటిటీ తిన్నా కూడా ఎక్కువ క్యాలరీస్ వచ్చేసే ఫుడ్స్ ఇవన్నీ, అన్హెల్దీ క్యాలరీస్ వచ్చే ఫుడ్స్ ఇవి మీరు చెప్పేవి. ఏరేటెడ్ బెవరేజెస్ అయితే దానికి ఆల్టర్నేటివ్ కొబ్బరి బొండాలు అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు. కొబ్బరి బొండాలు అంటే ఎనీథింగ్ న్యాచురల్. మీరు కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ అంటారు, అది ఏం లేదు. ఇంట్లో మీరు జ్యూస్ చేసుకుంటే దాన్ని కోల్డ్ ప్రెస్ జ్యూస్ అవుతుంది. అసలు ఎందుకండి జ్యూస్ చేసుకోవాలి? నీళ్లు తాగి చక్కగా పండు తినచ్చు. పండు తింటే ఇట్స్ అ ఫైబర్. అదే కదా. సో మనం 20 ఏళ్ల క్రితం మనకు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలు ఏమి తీసుకున్నా మంచిది. అట్ ద సేమ్ టైం ఆ ఫ్రీక్వెన్సీ, అది మనం 20 ఏళ్ళు 25 ఏళ్ల క్రితం ఉగాది అంటే ఆ రోజు మనకి స్వీట్స్ ఉంటాయి ఇంట్లో, లేకపోతే శ్రీరామనవమి మనకి వడపప్పు పానకం ఉంటుంది. అలాగా ప్రతి పండక్కి మన స్వీట్స్ చేసుకొని హ్యాపీగా స్వీట్స్ తినేవాళ్ళు అప్పుడు కూడా. అంతే. ఈరోజు స్వీట్ అనేది దాంట్లో ఇంకా వెరైటీలు, దాని మీద రంగులు, దాని మీద ఇప్పుడు ఫ్రూట్ మలైన్ వచ్చిందండి బాబోయ్, అది ఎంత మీరు చూసారా? అసలు ఇంత క్రీమ్ డబ్బా ఓపెన్ చేసి దాని మీద ఇలా పోసేస్తాడు, పోసేసి కొంచెం పళ్ళు దాని మీద వేసి దాని మీద ఇంకా మిల్క్ మేడ్ కూడా కలిపేసి ఇచ్చేస్తాడు. ఇవన్నీ అందరికీ తెలుసు, కాకపోతే ఆపుకోవడం ఎలాగా అనేది ఎవరికి తెలియదు. ఆపకపోతే ఏమవుతుంది అనేది కూడా తెలియదు. అది ప్రాబ్లం. సో ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఈటింగ్ అంటే ఇప్పుడు డయాబెటీస్, మనం మాట్లాడుకునే లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ రోగం తయారయ్యేటప్పుడు పేషెంట్కి నొప్పి తెలియదు, పేషెంట్కి డాక్టర్తో అవసరం ఉండదు. తయారైపోయి దానివల్ల ఇబ్బందులు మొదలైన తర్వాత, అంటే కాంప్లికేషన్ సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్తో అవసరం ఉంటుంది. అది ఒకసారి కాంప్లికేషన్ వచ్చిన తర్వాత మేము గొప్పగా చేసేది ఏమి ఉండదండి. మనం దీర్ఘకాలికంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అందరికీ ఉంటుంది. 20 years 25 yearsకి ఉద్యోగం చేయాలి అనుకున్నవాడు 40 yearsకి నేను ఎక్కడ ఉండాలి, 60 yearsకి ఎక్కడ ఉండాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, మనం రిటైర్మెంట్ ప్లాన్స్ ఏంటి, పెన్షన్ ప్లాన్స్ ఏంటి అంటారు. బట్ నీ ఆరోగ్యం పరంగా వచ్చినప్పుడు ఎవరికి ప్లానింగ్ ఉండదు. అదే కదా. నా 25 ఏళ్ళకి నా కిడ్నీ ఇలాగ ఉంటుంది, 40 ఏళ్ళ కిడ్నీ ఇలా ఉంటుంది, 60 ఏళ్ళ కిడ్నీ ఇలా ఉంటుంది, నేను 40 ఏళ్ళు సంపాదించిన ఆస్తి మొత్తం హాస్పిటల్కి తగలెట్టాలి అనే కామన్ సెన్స్ ఎవరికి ఉండదు. ఇప్పుడు నేను చూపించబోయే ఒక పదార్థం హెల్దీ అని చెప్పి నమ్మి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇచ్చే ఇది బర్గర్. ఇందులో రకరకాల స్టడీస్ వచ్చాయండి. ఈ బర్గర్ ఏదైతే తయారవుతుందో, ఎస్పెషలీ వెజిటేరియన్ ఒక ప్రాబ్లం అయితే, నాన్ వెజిటేరియన్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే అది అనేక సార్లు టెంపరేచర్ పడి దాన్ని నార్మల్ రూమ్ టెంపరేచర్కి రావడం, అంటే ట్రాన్స్పోర్ట్ రవాణాలు, ఆ సమస్యతో పాటు ఇందులో ఏముందో చెప్పండి అసలు. మీరు బర్గర్ అన్న వెంటనే మళ్ళీ మనం ఇండివిజువల్ కాంపోనెంట్స్కి వెళ్తే మీకు ఆ బ్రెడ్ ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ మైదా, విచ్ ఈజ్ మళ్ళీ రిఫైన్డ్. మీకు మైదా దగ్గరకు వస్తే ఆటాకి మైదాకి తేడా ఏంటి? ఆటా ఈజ్ మేడ్ ఫ్రమ్ హోల్ వీట్, మైదా అనే లోపల ఇట్ ఈస్ రిఫైన్డ్ వీట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే ప్రాసెసింగ్ జరిగిపోయింది. తర్వాత లోపల ఏముంది, దట్ ఆ మధ్యలో ఏమంటారు, కట్లెట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, దట్ ఈస్ ప్రాసెస్డ్. మీరు వెజ్ అన్నా నాన్ వెజ్ అన్నా అది ప్రాసెస్డ్. ఈ ప్రాసెస్డ్కి మళ్ళీ డీప్ ఫ్రైడ్. అంటే హెల్త్లో మనం ఏమేమి చండాలం అని చెప్తామో ఆ చండాలం అన్నీ లేయర్లుగా పెట్టుకొని దానికి హెల్దీ అని చెప్పి మనం ఆకులేసి, ఇట్ ఈస్ నాట్ హెల్దీ. అంటే చాలా మంది ఏమనుకుంటారండి, ఆ బర్గర్ లో ఉండే మధ్యలో ఉండే చికెన్ ఆర్ వాట్ ఎవర్, అదొక 20-30 గ్రాముల ప్రోటీన్ వచ్చేసింది పిల్లాడికి. బ్రెడ్ ప్రోటీన్ మధ్యలో ఒక్క టమాటో ముక్క పెడతాడు వాడు. అలసందలండి, అలసంతలు, గుగ్గిళ్ళు. అంటే చిన్నప్పుడు స్నాక్స్ అంటే మేము వెళ్ళిన స్కూళ్ళకి, మేము ఇళ్ళకి వచ్చినప్పుడు మాకుండేది ఇంకా ఈ చిక్కుడుకాయల్లో ఒక రకాలు ఉంటాయి, అవి మొత్తం కుక్కర్లో వేసి ఉడకబెట్టేసి మాకు ఇచ్చేస్తే అవి ఒలుచుకొని తినేవాళ్ళం. ఆ సాయంత్రంకి 1/2 hour ఒలుచుకోవడం ఒక టైంపాస్, ఆ లోపల ఉన్న ఆ గింజలు మాత్రం తినడం, అది అబ్సల్యూట్ ప్రోటీన్. సో ఇప్పుడు పేరెంట్స్కి టైం లేదు, సో వీ హ్యావ్ ఫౌండ్ షార్ట్ కట్స్. మీ షార్ట్ కట్స్కి ఎవడో బిజినెస్ చేసుకుంటున్నాడు. బర్గర్ ఈజ్ డెఫినెట్లీ హెల్దీ ఫుడ్ అయితే కాదు. ఇవన్నీ ఆప్షన్స్. ఏ బర్గర్ అన్నా, అంటే ఏ మైదా అన్నా హెల్దీ అంటే నేనేం చెప్తాను, ఏ మైదా కాదు, అంతే. సో దాంట్లో మనం ఎంత గట్టిగా ఓడగొట్టుకున్నాం, తొందరగా ఓడగొట్టుకున్నాం అనేది పాయింట్. మనం ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని ఐడెంటిఫై చేసినా మనం ఆలోచించాల్సింది దేంతో తయారైంది. దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఎందుకు వాడుతున్నారు? ఒకటి, ఎక్కువ కాలం ఉండడానికి, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ దాని మీద రాకుండా. రెండోది మౌల్డ్స్ రాకుండా. రెండోది టు ప్రొలాంగ్ ఇట్స్ లైఫ్ స్పాన్.
మనకి 10 రోజులు 15 రోజులు మాత్రం ఉండేది. ఇంతకుముందు మనం ఇంట్లో వాడుకునే వాటిల్లో కూడా మనం 2 రోజులు 3 రోజులు కర్రీస్ ఉపయోగడానికి మనం వంట పద్ధతులు మార్చేవాళ్ళం. అంటే బాగా ఎక్కువ ఉప్పేయడం. ఉప్పేయడం ఒకటి, ఒకసారి ఉప్పు, కారం నూనె ఇవన్నీ. ఉప్పు మనవి సింపుల్. అవును. సో ఇప్పుడు వీళ్ళవి మీరు అన్నట్లు టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే ఇది ఎక్కడో చేస్తుంది. తయారవుతుంది కదండి. అవునండి. ఆ తయారయ్యి రవాణాలో అది ఫ్రోజన్ దీనిలో వచ్చినప్పటికీ కూడా అది ఒక్కొక్క బండి నుంచి ఇంకో బండిలోకి మారే లోపు టెంపరేచర్స్ మారుతాయి. అలా అప్ అండ్ డౌన్ టెంపరేచర్స్ అవుతే ఖచ్చితంగా దాని నాణ్యత ఏమిటో ప్రశ్నించుకోవాల్సిన విషయం. హెల్దీ పాయింట్ అనేది పోగొట్టుకుంటున్నాం మనం ప్రతి ఒక్క ఆహార పదార్థాల్లో దాని న్యూట్రిషనల్ వాల్యూ, ఈ మినరల్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. మనం డిలే అయ్యే కొద్దీ, నీవు ప్రాసెస్ చేసే కొద్దీ ఇవన్నీ పోగొట్టుకుంటాం. గుడ్ థింగ్ అన్నీ మనం పోగొట్టుకొని బ్యాడ్ థింగ్స్ తెచ్చుకుంటున్నాం. అది. సో అందుకనే సింపుల్ టెక్నిక్, ప్రాసెస్డ్, అన్ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్. సో అన్ప్రాసెస్డ్ అంటే మనం ఇంట్లో వాడుకునే అన్ని రకాల ఆహార పదార్థాలు ఇంట్లో మాత్రం. అది. అన్ప్రాసెస్డ్ ఈజ్ ద బెస్ట్ హెల్దీ. అవును. అయితే వెజిటేబుల్స్ అయి ఉండొచ్చు, ఫ్రూట్స్ అయి ఉండొచ్చు, అది ఉడకబెట్టినా ఉడకబెట్టకపోయినా కొంతవరకు. నెక్స్ట్ ఈజ్ లైక్ మనం ఆయిల్స్ వాడుకొని మనం వండుకునే ఆహారాలు. ఇంకా అల్ట్రా ప్రాసెస్డ్ ఈజ్ ఆల్ ద జంక్. అవును. చూడడానికి బ్రహ్మాండంగా ఉంటాయి, ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో ఇవన్నీ అదే అల్ట్రా ప్రాసెస్డ్ కింద వస్తాయి. నాకు ఎప్పుడూ ఒక విషయం అర్థం కాలేదు డాక్టర్ జగదీష్, జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్ ఎందుకు పెడతారు? ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి. ఎందుకు అంటే డాక్టర్లు చెప్పరా బ్రెడ్? అయ్యో, మీరు ఏ డాక్టర్ చెప్పారు చెప్పండి. అంటే చిన్నప్పుడు అలా అలవాటు అయిపోయింది. బ్రెడ్ నేను చిన్నప్పుడు నాకు కూడా మా ఇంట్లో వాళ్ళు బ్రెడ్ పెట్టారు. అండ్ సంభవం నాకు చిన్నప్పటి నుంచి బ్రెడ్ అంటే పడదు. సో నాకు పెరుగన్నం ఆర్ మజ్జిగన్నం తినడం అలవాటు. సో నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నుంచి నా పేషెంట్స్కి నేను అడ్వైస్ చేసేటప్పుడు ఏం తినాలి, దిస్ ఈజ్ అ బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. ఏం తినాలి అంటే ఏమన్నా తినండి అనేవాడిని. సార్ అట్లా కాదు సార్, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది కదా, ఏం తినాలి. ఈ కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది ఏం తినాలి అనే పిచ్చి. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి స్పెసిఫిక్గా కొంత డైట్ చెప్తాం. అంటే ఈ ఆహారం తింటే మీకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కిడ్నీ ప్రాసెస్ చేయలేదు కాబట్టి తక్కువ ప్రోటీన్ తినండి. సో లివర్ ఉన్న వాళ్ళకి గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఉండాలి అని చెప్పేసి కొన్ని చెప్తాం. అలాగే వాళ్ళ ఐఎన్ఆర్ వాల్యూస్ అంటే బ్లడ్ గడ్డగట్టడం అనే కాంపనెంట్ కొంతమందికి ట్యాబ్లెట్స్ మీద ఉంటారు, వాళ్ళకి ఆకుకూరలు తక్కువ తినండి. అది తప్ప రొటీన్గా సిక్ అయిన వాళ్ళకి, జ్వరం అయి ఉండొచ్చు, దగ్గు అయి ఉండొచ్చు, ఆహారం తినే దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవండి. ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది, మనం సిక్ ఉన్నప్పుడు అంటే మీరు ఎలాగైతే మీ బాడీ ఇబ్బంది పడుతుందో అలాగే ఆహార వాహిక కూడా ఇట్ ఈజ్ ఆల్సో డల్. అంటే డైజెస్టివ్ కెపాసిటీ కానీ రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ కంపారిటివ్లీ కొంచెం నీరసంగా ఉంటుంది. అప్పుడు ఈజీగా అరుగుదల అయ్యే ఆహార పదార్థాలు ఇమ్మంటాం. సో 103 ఫీవర్ ఉన్నాడికి బాబు బిర్యానీ తిను అని మాత్రం చెప్పం. అది మీరు ఇంట్లో పప్పు అయి ఉండొచ్చు, లేకపోతే రసం అయి ఉండొచ్చు, ఇడ్లీ అయి ఉండొచ్చు, ఎనీథింగ్. అట్ ద సేమ్ టైం ఈ సిక్ ఉన్న వాళ్ళకి కామన్గా మనకి నోటిపూత అనేది వచ్చే అవకాశం ఉంటుంది, హై టెంపరేచర్స్. కొంతమందికి ఇక్కడ రాకపోయినా ఈ అల్సరేషన్స్ అనేవి ఈసోఫాగస్లో, స్టమక్లో ఉంటాయి. సో అందుకని కారంతో ఉన్న పదార్థాలు వద్దండి అంటాం. అంతేగాని ఎవరికి కూడా ఇది లేదు అది లేదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టడం. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ డెంగ్యూ అనుకోండి, సార్ ఏం ఫుడ్ తినాలి, ఏం ఫుడ్ తినొద్దు. చికెన్ గున్యా అనుకోండి, ఏం ఫుడ్. నేను అంటాను ఫుడ్కి మీ జ్వరానికి సంబంధం లేదు. ఫుడ్తో వచ్చే రోగాలు ఫుడ్తో తగ్గుతాయండి, ఫుడ్తో రాని రోగాలు ఫుడ్కి సంబంధం లేదు. కాకపోతే మనం సిక్గా ఉన్నప్పుడు ఆహారం కంపల్సరీ తీసుకోవాలి. బికాజ్ నేను మందులైతే ఇవ్వగలను, నీరసానికి మందులు లేవు. నీరసానికి ఆహారం మందు. మరి ఆహారం తీసుకోకుండా ఆ టైంలో కూడా మనం తక్కువ ఫుడ్ తీసుకుంటే యూ కాంట్ ఫైట్. అంతే కదా. అదే ఇమ్యూనిటీ అనేది పొట్లాల్లో అమ్మరు, ఇమ్యూనిటీ మనం తయారు చేసుకోవాలి లోపల. దానికి ఇవన్నీ విఘాతం కలిగిస్తాయి కదా. డెఫినెట్గా. ఇప్పుడు మామూలుగా బ్రెడ్లో ఈస్ట్ అది ఉంటుంది, హోల్ వీట్ బ్రెడ్ అంటారు, మీరు నమ్ముతారు అవి? అంటే కొంతవరకు అండి. ఇది మనకి ఆల్రెడీ అన్ని బ్రెడ్స్ తయారయ్యేదే లోపల ఈస్ట్ ఉంటేనే అది ఫర్మెంట్ అయ్యి అది పెద్దదిగా మారుతుంది, బేక్ చేస్తాము దీంట్లో. బికాజ్ అంటే దీని మీద ఒక వండర్ఫుల్ పేపర్ ఉంది, ఒక రీసెర్చ్ ఆర్టికల్. అంటే ఒక మనిషికి ఇమ్యూనిటీ ఎలా డెవలప్ అవుతుంది, మనలో ఇన్నేట్ ఇమ్యూనిటీ అని ఉంటుంది, అడాప్టివ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. ఇన్నేట్ అంటే మనకు స్వతహాగా మన తల్లి దగ్గర నుంచి మన జీన్స్లో వచ్చింది,